ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అదేదో సినిమాలో ఒక క్యాప్ హ్యాడ్ ఉంటుంది కదా, లవర్ ఆల్సో సాంగ్, నా పేరు సూర్య నా ఇల్లు. యా ఆ సినిమాలో సాంగ్ చూడండి. అదంతా చేయడానికి 100 రకాలు ఉంటాయి ఆ షార్ట్ని ఎగ్జిక్యూట్ చేయడానికి, అచీవ్ చేయడానికి. దట్ వాస్ హిస్ డెడికేషన్, దట్ వాస్ హిస్ కమిట్మెంట్. అవసరం లేదేమో, నాకు తెలియదు కరెక్ట్గా ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు, 2 గంటలు ప్రాక్టీస్ చేశారని. బట్ అవుట్పుట్ కనిపిస్తుంది కదా, దర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ద ఒరిజినల్ థింగ్ అండ్ కాపీ. ఫస్ట్ కాపీ, సెకండ్ కాపీ, థర్డ్ కాపీ. అంటే ఆ సినిమాలతో కంపేర్ చేసే సినిమాలు లేవు, కానీ ఇప్పుడు తీస్తున్నారు కదా. నేను డెడికేషన్ గురించి అడిగితే చెప్తాను కదా, దాని గురించి కూడా రెఫరెన్స్ చెప్తాను. లార్జ్ స్కేల్లో కూడా సినిమాలు వస్తున్నాయి ఇప్పుడు, పాన్ ఇండియా ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ కూడా మన తెలుగు మేకర్స్ తీస్తున్నారు కదా. మంచిదే కదా, గ్లోబల్ ప్లాట్ఫామ్ పైన మన సినిమాలు కూడా, అంటే ఇప్పటి నుంచి కదా ఎప్పటి నుంచో చూస్తున్నారు. మీకు తెలుసో లేదో క్వెంటన్ టారెంటినో అని ఒక, మీకు తెలిసే ఉంటుంది గట్టిగా, ఈ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ కదా. ఆయన ఏదో ఇంటర్వ్యూలో ఆయన సినిమా గురించి ఒక సీక్వెన్స్లో మాట్లాడుతూ వాట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ ఫర్ దట్ సీన్ అంటే, సమ్ ఇండియన్ ఫిల్మ్ అబాయ్ అన్నాడు. అభయ్ అని ఒక సినిమా వచ్చింది తెలుగులో, తమిళ్లో వేరే పేరు అనుకుంటా, కమల్ సార్ది, నేను సురేష్ కృష్ణ గారి సినిమా, డ్యూయల్ రోలు. దాంట్లో ఒక సీక్వెన్స్లో యానిమేషన్ ఉంటుంది. అంటే కమల్ సార్ హ్యాడ్ హిజ్ ఓన్ విజన్ అండ్ దే టీమ్, ఐ థింక్ నీరజ్ షాస్ డిఓపి, సురేష్ కృష్ణ సార్ డైరెక్టర్ ఐ బిలీవ్. సో క్వెంటన్ టారెంటినో సెడ్, నాకు రక్తం ఎక్కువ కనిపిస్తుంది ఏంటి ఆయనకే, ఆయన సినిమాలే మామూలుగా కొంచెం కలర్ఫుల్గా ఉంటాయి, ఆయనకే బోర్ కొట్టి మరి ఇంత రక్తం అవసరం లేదేమో, కొంచెం వేరేలాగా చెప్దామని రియల్ క్యారెక్టర్స్ తోటి లైవ్ షూట్ చేయటం ఎందుకు, యానిమేషన్ తోటి ఈ సినిమాలో చిన్న సీక్వెన్స్ ఉంటుంది. కమల్ సార్ పర్పస్ వేరు అది చేయడానికి, మేబీ సబ్జెక్టివ్ టు అవైలబిలిటీ ఆఫ్ డేట్స్ ఏదో దొరక్క యానిమేషన్ చేయాల్సి వచ్చింది ఆ సినిమాకి. ఒక సీక్వెన్స్ మనీషా కొయిరాలా మర్డర్ సీన్ అది ఉంటుంది కదా, వీళ్ళు చంపటం చచ్చిపోవటం, యానిమేషన్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. అది చూసిన తర్వాత హీ గాట్ ఎక్సైటెడ్ అండ్ తనకి ఆ సినిమాలో ఇట్లా ఇంత రక్తం చూపించడం ఎందుకు, యానిమేషన్ రిజిస్ట్ అయిపోతుంది, లైవ్ షూట్ అవసరం లేదు, బాగుందని చెప్పి ఐడియా తీసుకున్నాడు. దట్ ఈస్ గెటింగ్ ఇన్స్పైర్డ్. ఇప్పుడు అదే సీన్ని, అదే కంటెంట్ని పేర్లు మార్చి, లొకేషన్లు మార్చి, క్యారెక్టర్స్ అటు ఇటు చేసేదానికి దాని ఇన్స్పిరేషన్ కాదను అనలేం కదా. ఇప్పుడు చాలా సినిమాలు, ఇప్పుడు 4 డివిడీలు తీసుకెళ్ళి 5వ సినిమా దాంట్లో నుంచి బయటకు వచ్చిందంటే దాన్ని ఏమనాలి. సో అట్లాంటి పరిస్థితుల్లో, అట్లాంటి కండిషన్స్లో ఒక కంటెంట్ వచ్చిందంటే ఇంక అదే వరుసగా అదే, కొంచెం అటు ఇటు మారుతాయి, పేర్లు మారుతాయి, లొకేషన్స్ మారుతాయి, క్యారెక్టర్స్ పెద్దగా ఏమి ఉండదు, అన్నీ అవే ఉంటాయి, కాస్ట్యూమ్స్, కలర్స్, బ్యాక్గ్రౌండ్, ప్రాపర్టీస్ మారుతాయి. కథలో అసలు కథ అనేది కొంచెం అట్లాంటి పరిస్థితుల్లో మేబీ నా అవసరం లేదేమో, నాకు అంత లేదేమో విషయం, నేను ప్రూవ్ చేసుకోవడానికో లేదంటే ఏదో, నో, ఇట్ వాజ్ నెవర్ ఎ ఛాలెంజ్. వాట్ ఎక్సైటెడ్ మీ వాజ్ లెర్నింగ్. ఐ నెవర్ స్టాప్ లెర్నింగ్, ఈదర్ వాచింగ్, రైటింగ్, థింకింగ్ ఆర్ వాట్ ఎవర్. నేను ఏదో టైం టేబుల్ పెట్టుకొని ఇప్పటి నుంచి ఇప్పటికి ఆలోచించి ఇప్పటి నుంచి ఇక్కడికి, దట్స్ నాట్ హౌ మై సిస్టమ్ వర్క్స్. I was applying. I was not leaving any of my interest. చిన్నప్పటి నుంచి నాకు స్పోర్ట్స్, గేమ్స్, కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి కదా, తర్వాత మర్చిపోతాం, వదిలేస్తాం. నేను సీరియస్గా తీసుకున్నాను. మీరు అనుకున్నది అచీవ్ చేస్తారా? నేను అనుకున్నది అంటే మేబీ జర్నీ జర్నీ చేయటం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు సంవత్సరానికో 6 నెలలకో ఒకసారి తిరుపతి ట్రిప్ అనేది ఉండేది. నాకు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలన్నది కాదు ఎక్సైట్మెంట్, ఆ జర్నీ ఉంటుంది కదా, ఎక్స్పీరియన్స్, దట్ ఈస్ మై ఎక్సైట్మెంట్. అక్కడ ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసి అక్కడికి వెళ్తాం, ప్రాసెస్ ఏంటి, ఓకే, ఇంకా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అవన్నీ పక్కన పెడితే దట్ జర్నీ ఎక్సైట్స్ మీ ఎవ్రీ టైమ్, ఎవ్రీ ట్రావెల్, మేబీ ఐ ట్రావెల్ పర్సన్, మేబీ నా ఇంట్రెస్ట్ జర్నీ వర్కేనేమో, డెస్టినేషన్ వర్క్ కాదేమో, డెస్టినేషన్ టార్గెట్ అక్కడికే రీచ్ అవ్వాలి. నా ఎయిమ్స్ ఎంజాయింగ్ వాట్ ఎవర్ కమ్స్ ఆన్ ద వే, ఫాలో ద ఫ్లో ఏమో మేబీ. ఓకే, అండ్ కమింగ్ టు చాలా లాజిక్స్ కొన్ని విన్నాను మేబీ యూట్యూబ్ వీడియోస్లో. సో ఒక్కొక్కలా రాస్తున్నారు, అంటే మీరు స్పెట్స్ తీసి పక్కన ఏడుస్తున్నట్టు. సో మీరు నాకు అలా కనిపించలే. మీరు మీ విజన్ అంతా చాలా రిచ్గా ఉంది, కానీ మీరు అలాంటి ప్లేస్లో ఉండడానికి రీజన్ ఏంటి? అంటే ఇప్పుడు ఆ ప్లేస్ పూరా మీకు తెలుసో లేదో, అది చాలా క్రోర్స్ వాల్యూ, మళ్ళీ అలాంటిది అంటారు. కానీ మీరు ఒక డెన్ లా క్రియేట్ చేసుకుని ఒక ట్రక్కింగ్ వెళ్తారు, మౌంటైన్స్కి ట్రక్ వెళ్తారు కదా, అలా ఒక చిన్న ఫైర్ క్యాంప్ ఫైర్ లాగా వేసుకుని. సో అలా ఉండడానికి రీజన్ ఏంటి? మీ కంఫర్ట్ అది? ఇంతకంటే ఏం కావాలండి మనిషికి? పడుకోవటానికి ఏదో చిన్న టెంట్, కేచువా టెంట్, ఒకళ్ళు కాదు, బిల్ట్ ఫర్ 2 యాక్చువల్లీ. అది
కానీ నేను ఒక్కనే చిన్న చిన్న నాకు కావాల్సినవి రాసుకునేవి, చదువుకునేవి, ఒళ్ళు కప్పుకునేవి, ఇట్లాంటి ఐటమ్స్ కప్పుకోవడానికి ఒకటి బేసిక్ థింగ్స్, దాని పక్కన కూర్చోవడానికి ఒక చిన్న వర్క్ ఏరియా అని చెప్పి నేను కొంచెం షేడ్ ఉంటే బాగుంటుందని చెప్పి ఏదో చిన్న టార్పోల్ వేసుకొని ప్రశాంతంగా నా పని నేను చేసుకుంటున్నాను. దానివల్ల లోకల్ బాడీస్కో, గవర్నమెంట్ బాడీస్కో ఉంటాయి కదా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, వాళ్ళు ఎవరికి లేని బాధ. ఎవరో యూట్యూబ్లో అసలు బేసికలీ ఒక చిన్న ఇష్యూలో ఒకడు కనిపించాడు, ఇక వాడిని ఇంట్రెస్ట్ చేసి వాడనకాల పరిగెత్తడం కాదు కదా. అక్కడ జరిగిన ఇష్యూ ఆ రోజు అంత పెద్ద సీన్ క్రియేట్ అయ్యి అంత ఇష్యూ అయి ఉంటే సొల్యూషన్ రావాలి కదా. ఇంకా పార్కింగ్ ప్రాబ్లం అలాగే ఉంది, ఇంకా ఎంతో కొంత న్యూసెన్స్ ఉంది, ఇంకా పర్మిషన్స్ ఉన్న వాట్ ఎవర్ లీగాలిటీస్, వాట్ ఎవర్ సార్ట్అవుట్ చేయాల్సిన ఈక్వేషన్స్ ఇంతవరకు ఏం జరగలేదు కదా. సొల్యూషన్స్ ఏం రాలా. నేను మాస్కింగ్ అబౌట్ సొల్యూషన్స్. సో ఆ సొల్యూషన్స్ పక్కన పెట్టి మిమ్మల్ని ఎక్కువ వైరల్ నన్ను ఇష్యూ చేసి, నన్ను టాపిక్ చేసి మాట్లాడిన మాటలు అక్కడ అది కాదు మ్యాటర్. రాలేదు కదా సొల్యూషన్స్, అది కదా మ్యాటర్. కనిపిస్తుందా, అర్థమవుతుందా? ఓకే, మిమ్మల్ని ఎవరు అబ్జెక్ట్ చేయలేదా అక్కడ ఉండడానికి? మరి 6 నెలలుగా ఎలా ఉంటాను? అవన్నీ అయిపోయి ఉంటాయి కదా ఇనిషియల్ స్టేజెస్లో, ఏదేదో జరుగుంటాయి, దట్స్ ఫైన్. బట్ వాళ్ళకి లేని ఇబ్బంది మీకేంటి? ఏమన్నా ఉంటే వాళ్ళు కదా లీగల్ యాక్షనో ఇల్లీగల్ యాక్షనో వాట్ ఎవర్ ఏం జరగాలో జరుగుతాయి కదా. ఎవరికి లేని ఇబ్బంది. ఎవడో కనిపించాడు వాడని కలబడి ఇప్పుడు నన్ను ఫేమస్ చేసి పాపులర్ చేసి దానివల్ల నాకేంటి లాభం? నేనేమన్నా అడుగుతున్నానా, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇల్లు లేదు, ఇల్లు కట్టించమని, నాకు అన్యాయం జరిగింది, నాకు ఇప్పించమని నేను కంప్లైంట్ చేస్తున్నానా? ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ మై సెల్ఫ్. ఐ జస్ట్ నీడెడ్ నేచర్. అండ్ ఇంతకంటే ఇంకో దగ్గరలో ఉన్న బెటర్ నేచర్ ఏంటి? ఇంతకంటే ఇంకా పోర్ ప్లేస్, రిచెస్ట్ ప్లేస్ ఇన్ హైదరాబాద్. లుక్ ఎట్ ద వ్యూ. నేను బిల్డింగ్లు చూడను, నేను నేచర్ని చూస్తుంటా, పక్షులను చూస్తుంటా, జంతువులను చూస్తుంటా. అంతకంటే గొప్ప ప్లేస్ హైదరాబాద్లో ఏముంది? అంత నేచర్ మధ్యలో నేను ప్రశాంతంగా ఉండటానికి కూడా ఇబ్బందా, చూడటానికి కూడా ఇబ్బందా? ఎవరు రమ్మన్నారు? నేను చెప్తే వచ్చారా? నేను పిలిస్తే వచ్చారా? నేను చెప్తే వెళ్ళిపోవడానికి? వస్తాను, అక్కడి నుంచి వచ్చాను, ఇక్కడి నుంచి వచ్చాను, ఏదో ఒకటి చెప్పండి, ఏదో ఒకటి అంటే నువ్వు ఏదో అడుగు, నేను ఏదో చెప్తాను. నువ్వు కెమెరా ఉన్నా, కెమెరా లేకపోయినా అలాగే ఉంటా. కానీ వాళ్ళు అలాగే లేరే. కెమెరా ఉన్నప్పుడు ఒక మాటలు, కెమెరా లేనప్పుడు ఒక మాటలు. మళ్ళీ తమ్నైల్స్ క్రియేటివిటీ అసలు సినిమా ఇండస్ట్రీలో రైటర్స్ కొరత చాలా ఉంది, ఒరిజినల్ కంటెంట్ రైటర్స్ రావట్లేదు అని చెప్పి నేను అప్పుడప్పుడు వింటూ ఉంటా. ఒకసారి తమ్నైల్ హీరోస్ని ఒకసారి పరిచయం చేయండి. యూ హ్యావ్ ఎ గ్రేటర్ ఫ్యూచర్ దేర్. ప్లీజ్ ఎక్స్ప్లోర్. వెరీ క్రియేటివ్. సంబంధం లేదు అసలు స్వింగిల్ కూడా కాదు, డ్రిఫ్ట్లు కూడా అసలు మైండ్ బ్లాక్, అసలు బౌన్సర్ కూడా కాదు. అది దానికి ఏం పేరు పెట్టాలి నాకు అర్థం కావట్లేదు. తమ్నైల్ ఏంటి? సరే ఓపెన్ చేసి లోపల అది ఉందా అంటే ఎత్తుక్కోవాలి. మైసూర్ బోండాల్లో మైసూర్ ఎంత ఉంటుందో వాళ్ళ తమ్నైల్స్లో కంటెంట్ అంత ఉంటుంది బేసికలీ. అర్థమైందా? ఐమ్ టాకింగ్ అబౌట్ టైగర్ ఫుడ్ అనమాట. నెక్స్ట్ పులిహార, దాంట్లో పులి ఉండదు, వీళ్ళ తమ్నైల్లో కూడా నిజం గట్టిగా ఉంటుంది. ఓకే, ఈ హెయిర్ స్టైల్కి రీజన్ ఏంటండి? ఫస్ట్ మీరు చాలా కొంచెం డిగ్నిటీగా ఉంటుండే, అంటే ఇదొక స్టైల్. ఫస్ట్ ఎలా ఉంటుందంటే లుక్ కొంచెం ఇండియన్ లుక్, అంటే ఫార్మల్గా ఎలా ఉంటారో ఇండియన్స్ అలా ఉంటుంది, ఒక ప్రొఫెషనల్ లుక్ ఉండేది. ఇప్పుడు మోడర్న్ లుక్, ఒక వెస్ట్రన్ లుక్ క్రియేట్ అయింది. దానికి రీజన్ ఏంటి? వెస్ట్రన్ లుక్ అంటే ఒక బాబ్ మార్లే ఇలాంటి రాక్ స్టార్స్ కొంతమంది ఉంటుండే, పాప్ స్టార్స్ ప్రీవియస్గా తెలుగు ఇండియన్లో ఇలాంటి కల్చర్ తక్కువ. ఎప్పుడో గోవా వెళ్ళినా అటు వెళ్ళినా కనిపిస్తుండే ఇలాంటి పోస్చర్స్. సో ఇలాంటి లుక్కి రీజన్ ఏంటి? I don't know how to say. I can only be accountable for myself or for the actions or deeds. I don't think people wear clothes. They wear their thought process. They wear their taste. They represent their thought process. ఎదుటి ఇంప్రెస్ చేయడానికి ఒకళ్ళ పర్పస్ కావచ్చు. నాకు బేసికలీ అవసరం లేదు, ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. నన్ను నేను ఇంప్రెస్ చేసుకోవాలంటే చాలా పెద్ద విషయం. నా కంఫర్ట్లో నాకు కావాల్సిన కలర్స్, కొన్ని కలర్ తోటో, కొంచెం మెటీరియల్ తోటో, కొంచెం ఏదో డిజైన్ తోటో, షేప్ తోటో ఉంటుంది కదా ఒక చిన్న అటాచ్మెంట్. ప్రాబబ్లీ ఐ ఫైండ్ మోర్ కంఫర్ట్ ఆర్ యాక్సెస్ ఇన్ దీస్ కలర్ ఆర్ డిజైన్ ఆర్ వాట్ ఎవర్. అన్ని జనరలైజ్ చేసి చెప్తున్నా. ఐఎమ్ ఓకే ఇన్ ఇట్. దీనివల్ల ఏంటి అంత ఇబ్బంది?